ఖండించండి ఆశా వర్కర్ పై అత్యాచారాన్ని, శిక్షించాలి. జగిత్యాల జిల్లాలో ఆశా వర్కర్ పై అత్యాచారం చేసిన దుండగుని. బీబీనగర్ పట్టణ ప్రజలారా, ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో ఆశా వర్కర్స్, గ్రామ పంచాయతీ సిబ్బంది నిరసన తెలియజేస్తా ఉన్నారు. ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం, అందరూ సంబరాలు చేసుకోవాల్సిన సమయం. కానీ ఇవాళ మన సభ్య సమాజం తలదించుకునే పద్ధతుల్లో తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో విధులు ముగించుకొని వస్తున్న ఆశా వర్కర్ పైన ఒక దుండగుడు అత్యాచారం చేస్తే ఇంతవరకు కూడా అతన్ని అరెస్ట్ చేయలే. మరి ఇవాళ మహిళా ఉద్యోగులకు రక్షణ లేకుండా పోతా ఉన్నది. మహిళా కార్మికులకు రక్షణ లేని పరిస్థితి వచ్చింది. అందుకే తక్షణమే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేస్తా ఉన్నాం. ఎవరైతే అత్యాచారం చేసిరో ఆ దుండగుల్ని అరెస్ట్ చేయాలి, వాళ్ళ మహిళలకు రక్షణ కల్పించాలి. ఇవాళ మన దేశంలో ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపైన అత్యాచారాలు పెరిగినాయి. ఇవాళ ప్రతి 17 నిమిషాలకి ఒక అత్యాచారం ఈ భారతదేశంలో జరుగుతున్నట్టు నేషనల్ క్రైమ్ రిపోర్ట్ రికార్డ్ బ్యూరో తెలియజేస్తా ఉన్నది. మరి ప్రభుత్వమే అధికారికంగా ఇస్తున్న లెక్కలలో ఇవాళ ఈ సమాచారం ఉన్నది. 21 నుంచి 22 నిమిషాలకి కేసు నమోదవుతుందని. మరి కేసు కాకుండా పోతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. మరి మహిళలకు రక్షణ లేదు. ఇలా మహిళా దినోత్సవ స్ఫూర్తితో మహిళలు హక్కుల కోసం రోడ్లపైకి రావాల్సిన రోజు ఇది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవం కూడా హక్కుల కోసం పోరాటంతో ముందుకొచ్చింది. అందుకే ఈరోజు మహిళలు వాళ్ళకు జరుగుతున్న అన్యాయాలపైన ఈరోజు రోడ్లపైకి వస్తున్న పరిస్థితి ఉన్నది. తక్షణమే ఎవరైతే జగిత్యాలలో ఆశా వర్కర్ పైన అత్యాచారానికి పాల్పడిండో ఆ దుండగుని శిక్షించాలని చెప్పి, మహిళలకు రక్షణ కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ స్ఫూర్తితో మహిళలు రానున్న రోజుల్లో మరిన్ని పోరాటాలకు ముందుకు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. శిక్షించాలి. జగిత్యాలలో ఆశా వర్కర్ పై అత్యాచారాన్ని పాల్పడ్డ దుండగుని శిక్షించాలి. జగిత్యాలలో ఆశా వర్కర్ పై అత్యాచారాన్ని పాల్పడిన దుండగుని వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత. జిందాబాద్, జిందాబాద్.